తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ వివి వినాయక్ సార్, ఆయనతో మీ రిలేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవును. వివి వినాయక్ గారి సినిమాలు గమనించినప్పుడు ఏంటంటే ఆయన కెమెరా ఫ్రేమ్స్ పెట్టే విధానం, అంటే నేను నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నాను. ఒక ఫన్ రావాలంటే ఆయన ఫ్రేమింగ్ ఒకలాగా ఉంటుంది, ఒక యాక్షన్కి ఒకలాగా ఉంటుంది. ఆయన అదుర్సు తీయగలడు, ఆది తీయగలడు, అదే తీయగలరు, 100% తీయగలరు. అలాంటి వివి వినాయక్ ఎందుకు సార్ ఇప్పుడు యాక్టివ్గా లేకపోవడం? ఆయన అంటే ఆయన నుంచి సినిమాలు రావాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు. మధ్యలో ఏంటంటే తనకి కొంత హెల్త్ ఇబ్బంది అయింది. సార్ నవ్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. సార్ ఇప్పుడు మళ్ళీ ప్రతి వాళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది, లో ఫేస్. అప్పుడు మనలో మనం కొంత ఒక అడుగు వెనక్కి వేసి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవడానికి మనం టైం ఇచ్చుకోవాలి. మనమే టైం ఇచ్చుకోవాలి. సార్ ఇచ్చుకొని ఆ పీరియడ్లో తను ఉన్నాడని నా అభిప్రాయం. అంటే 100% తను కూడా ఎలాగ అయిందంటే, నేను చెప్పాను పూరి గురించి, అలాగే తను కూడా మంచి కంబ్యాక్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. మాస్ సినిమా అంటే ఏంటో వి వినాయక్ ఇచ్చే డెఫినేషన్. అంతే కదా సార్. సినిమా అంటే వి వినాయక్. నేను చాలామంది డైరెక్టర్స్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటాను సార్. చాలామంది చెప్పే మాట ఏంటంటే, హీరోలు యంగ్స్టర్స్ అప్పుడు, అంటే ఇప్పుడు స్టార్లు కానీ అప్పుడు యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు, ఆది లాంటి సినిమా తీయండి అని చెప్పి ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ చుట్టూ తిరిగేవాళ్ళంట. డ్రీమ్ ఆది లాంటి సినిమా కావాలని. అంత మాస్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. సో ఆ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. 100% నేను వెయిట్ చేస్తాను. ఇలా ఇన్ఫ్యాక్ట్ మాకు మధ్యన కూడా 2-3 మీటింగ్స్ జరిగాయి. తను కూడా చేయాలని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సార్ ఒకరిద్దరు హీరోలతో కూడా ఇటు మారడం జరిగింది. రెడీ తను ఎప్పుడైతే రెడీ అయితే మేము అప్పుడు రెడీ. అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనే ఇప్పుడు నా సినిమా అయిపోయిన తర్వాత మరి చేయాలన్నది. ఎందుకంటే బాబీ నేను కలిపి మేము ఇచ్చాం కథలు కొన్ని. బలుపు, అలాగే అల్లుడు సీను, మీ ఇద్దరం కథ ఇచ్చి వి వినాయక్ డైరెక్షన్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. బాబీ గారు ఇస్తారా ఇప్పుడు ఆయన? ఎస్, ఇద్దరం కలిసి. అవునా? రైటర్ ఎక్కడికి పోతాడు? మనిషిలో ఉన్న రైటరే కదా. తను నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. మనం కూర్చున్నాం అంటే ఒక వారం రోజుల్లో ఒక కథ తయారవుతుంది. ఆ కథ తీసుకెళ్ళి చెప్పామంటే వినాయక్తో కూర్చుంటే అది ఇంకా డెవలప్ అయ్యి నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. బాబీ గారిని మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు కొడుక్కి నడక నేర్పించి, ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత తండ్రికి ఒక గర్వం వస్తుంది, ఇట్లా కాలు ఎగరేసి ఆ కొడుకుతో కలిసి ట్రావెల్ అవ్వడం. అట్లా ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఒక తండ్రి కొడుకులాగా. మొన్న ఆయన ఒక మాట అన్నారు ఫంక్షన్లో, కోనా గారికి డబ్బులు వస్తే ఒక కారు కొంటారు, అందులో ఒక సీట్ మాది. ఆయనకి డబ్బులు వస్తే ఒక ఇల్లు కొంటారు, అందులో ఒక గది మాది. ఆయన ఎప్పుడు అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఏ రోజు కూడా కోనా వెంకట్ని మళ్ళీ వేరు చేసి చూడట్లేదు ఆయన అసలు. నేను కూడా బాబీ సక్సెస్ వస్తే నా ఇంటి మనిషికి వచ్చినట్టు, నా కొడుకు వచ్చినట్టు, మీది తండ్రి ప్రేమే కదా వచ్చినట్టు అంతే. సో తన మీద కోప్పడతా, తిడతా, అలుగుతా. ఎందుకంటే ఇంకా అది పీక్ ఆఫ్ లవ్ అనమాట. అది తప్పు చేయకూడదు. ఎవరు చేసినా పర్లేదు, బాబీ తప్పు చేయకూడదు. కథ విషయంలో, సినిమా విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో తను తప్పు చేయకూడదు అని నేను 100 నిరంతరం నా మైండ్ అదే ఉంటుంది. బాబీ ఇంకా పెద్ద హిట్ కొట్టాలి, ఇంకా పెద్ద హిట్ రోషన్ ఇంకెవరున్నారు మా కంట్రీలో, అండ్ వాళ్ళతో చేసేయాలి అందరితో. అదే ఏంటంటే తండ్రి ప్రేమ లాగే ఉంది ఇది. అది చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది సార్. ఇప్పుడు మేము చేయబోతుంది మార్చిలో స్టార్ట్ అవుతుంది సార్. చాలా గొప్ప సినిమా. మళ్ళీ కొత్తగా సెన్స్ వాళ్ళతో గారు చేసాం కదా సార్. కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం. స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే సెన్సిబుల్ మాస్. ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది సార్. అరే చిరంజీవి గారు ఇప్పుడు చేయలేదు ఇది
అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఓ ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా ఉమ్, అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్ సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే స్టూడియోలో ఇప్పుడు మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో ఉమ్, నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. ఓకే. అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఇచ్చారు. ఉంది, కొట్టేస్తారేమో చూస్తా ఉన్నాను. ఓ కోనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను. శ్రీను వైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. కరెక్ట్ వర్డ్. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ గ్యాప్ వేరు, వేరు. శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. తెలియదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సింది రైటరే కదా, కలపాల్సింది ప్రొడ్యూసర్. కాదు. ఇక్కడ ఒకటి ఉంది, అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహనతో అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ, ఇలాంటి మెప్పించి ఇంకో కథ దూకుడు. ఒక దూకుడు, ఇలాంటిది పుట్టాల్సింది మీ మెదలో నుంచే కదా. అవును. అది పుట్టినప్పుడు దీనికి శ్రీను వైట్ల అయితేనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కలగాల్సింది కూడా మీకే కదా. అలాగా ఆ బీజం పడాల్సింది కోనా వెంకట్ నుంచే కదా అని నాకు అనిపిస్తుంది. అలా ఉండదు సార్. ఒక లెవెల్కి వచ్చింది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు సీను అన్నవాడు పెద్ద డైరెక్టర్. సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నా దగ్గర పలానా హీరో డేట్స్ ఉన్నాయి, అతను కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, యాక్షన్ ఎంటర్టైనర్. అతను నా దగ్గరికి వచ్చి దీనికి మీరు గోపీమోహనం మీ ఇద్దరు జాయింట్గా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఆ హీరోని అడిగాను, ఓకే అన్నాడు. సీను దగ్గరికి వెళ్ళి నా హీరోని అడిగాను, ఓకే అన్నాను. కోనా గోపీమోహన్ కూడా ఓకే అన్నారు. మీకు ఓకేనా? నాకు ఓకే అంటాడు. ఇలాగా ఆ ఇనిషియేషన్ జరగాల్సిందే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఉందా? ఉంది నా దగ్గర కథ ఉంది. ఓకే, ఆ కథ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది. ఓకే, సీను కైండ్ ఆఫ్ దూకుడు కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఉంది కథ అంటే అల్లు అర్జున్ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే అనుకుందాం. మా కోన మనోడు ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, మీ కాంబినేషన్ అయితే కరెక్ట్ అని కలిపేది నిర్మాత అవుతాడు. ఎప్పుడు కలిపేది రైటర్ అవ్వడు, కలిపేది ప్రొడ్యూసరే. అందరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి సినిమా చేసేది ప్రొడ్యూసరే.